మనం ఈ వీడియో తెలుసుకుందాం టాప్ 10 గెంజుట్సు యూజర్స్ గురించి. దానికన్నా ముందు మీకు గెంజుట్సు అంటే ఏందో తెలుసు కదా, తెలుసని అనుకుంటే, ఎందుకంటే ఈ వీడియో ఓపెన్ చేసిన వాళ్ళందరూ నారుటో సిరీస్ కంప్లీట్ చేసే ఉంటారు. కంప్లీట్ చేయకపోతే గెంజుట్సు అనేది ఎట్లా తెలుస్తుందో మీకు తెలిసినాకనే కదా ఈ వీడియో ఓపెన్ చేస్తారు. లేదు మాకు తెలియదు అంటే కింద కామెంట్ చేయండి, దానిపైన ఒక వీడియో చేద్దాం మంచిగా క్లియర్ గా. సో మరి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా. హలో గైస్, మై నేమ్ ఇస్ విష్ణు, వెల్కమ్ టు షాడో ఫ్యాన్. మొదటిసారి ఛానల్ కి వచ్చినట్టయితే ఛానల్ కంటెంట్ మొత్తం చెక్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియో మొత్తం చూసినాక వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి. అలాగనే మీ ఫ్రెండ్స్ లో కూడా అలానే యానిమే చూస్తే ఈ ఛానల్ ని షేర్ చేయండి, వాడు కూడా చూస్తాడు, కొంచెం ఎంజాయ్ అవుతాడు. నువ్వు మాత్రమే నీ టైం బొక్క పెట్టుకోవాలన్నా వానికి కూడా షేర్ చేయ, వాడు కూడా ఈ వీడియో చూసి కొంచెం టైం బొక్క పెట్టుకుంటాడు. కెరియర్ గురించి అంటారా, పొద్దంతా ఇన్స్టాలో రీల్స్ చూస్తే గుర్తుకురాని కెరియర్ ఈ 6 నిమిషాల వీడియో చూస్తే కెరియర్ గుర్తుకొస్తుందా మామ మీకు? షేర్ చేయమా, నువ్వు షేర్ చేయ, వాన్ టైం కూడా బొక్క అవుతుంది ఇంత. సరే ఇప్పటికే లాగ్ ఎక్కువైంది, ఇక లేట్ చేయకుండా టాప్ 10 స్ట్రాంగెస్ట్ గెన్ యూజర్స్ ఎవరో చూడండి. టాప్ 10 వచ్చేసి లెజెండరీ శానిస్ లలో ఒకడు, అదే మన మాస్టర్ జురాయా. జురాయా సెన్సే నింజుట్సు తాజుట్సే కాదు గెంజుట్సు కూడా బాగానే యూజ్ చేయగలుగుతాడు. ఎప్పుడైతే తను సేజ్ ముల్లకైతే వెళ్తాడో అప్పుడు తనకైతే ఫుగసాకు ఇంకా షీమా అయితే పవర్ఫుల్ ఆరిటోరీ గెంజుట్సు అయితే యూజ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అది ఎలా పనిచేస్తుంది అంటే, ఎనిమి పైన వాళ్ళు పెద్ద సౌండ్ తోటి అయితే అంటే ఓరుతా ఉంటారు, అంటే అదే అలా కప్పల సౌండ్ ఉంటది కదా, అలా అప్పుడు ఎనిమి ప్యారలైజ్ అయిపోతాడు, గెంజుట్సు అయితే ఉండిపోతాడు ఎటు మూవ్ కాకుండా. దీని వల్ల తను కూడా నరుటో సిరీస్ లో ఒక పవర్ఫుల్ గెంజుట్సు యూజరే. ఇక టాప్ 9 కి వచ్చేసినట్టయితే తను షేరింగ్ గన్స్ దొంగలించే దొంగ, అదే మన డాంజో షిమురా. టోబిరామా సెంజో ఒక ఫేవరెట్ స్టూడెంట్. తిను ఉచేక్లాన్ మాసకలో చనిపోయిన వాళ్ళ బాడీలకి ఏం అయితే షేరింగ్ అని అయితే గుంజుకొని తిన బాడీలో అయితే ఇంప్లాంట్ చేసుకోండు. ఇలా డాంజో పవర్ఫుల్ గెంజుట్సు అయితే ఆపోనెంట్ పైన అయితే యూజ్ చేయగలుగుతాడు. అలాగనే తిను ఇజనాగిని కూడా యూజ్ చేయగలుగుతాడు. ఇంతకు మీకు ఇజనాగి ఇంకా ఇజనామి గురించి తెలుసా? తెలియకపోతే మీరు ఐకార్డ్స్ లో ఒక లింక్ అయితే కనిపిస్తుంది కదా, ఓపెన్ చేసి చూడండి. వీడియో అయిపోయినాక చూద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, కిందికి కోండి, అక్కడ వీడియో కనిపిస్తుంది, ఓపెన్ చేసి చూడండి. మీకు టైం బొక్క నాకు కొంచెం రీచ్ వస్తుంది. ఇప్పుడైతే ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. దాంతో తన ఆ షేరింగ్ గన్సే కాదు, ఇంకొక పవర్ఫుల్ కూడా ఉంది, అదే మన సుషివి ఉచియాది. దాని సాయంతో తను పవర్ఫుల్ గెంజుట్సు కోటో అమసుకామిని అయితే యూజ్ చేయగలుగుతాడు. ఇక టాప్ 8 లోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ కాగే అశ్రామ సెంజు. ఏంటి బ్రో అశ్రామ అన్నిటాలో ఉంటాడంటే, మళ్ళీ గాడ్ ఆఫ్ షినోబి అన్నప్పుడు అన్నిటాలో ఉండాలిగా మామ. మనం అశ్రామని అయితే చాలా బ్యాటిస్ట్లలో చూసినాం, కానీ అశ్రామ ఎక్కడ మనకి గెంజుట్సు యూజ్ చేసినట్టయితే కనిపించలేడు. బట్ తను గెంజుట్సు ఎక్కడ యూజ్ చేసినట్టే ఉరోచిమారు వర్సెస్ తాడుకాగా ఫైట్ అవుతుంది కదా, అప్పుడు అశ్రామ అయితే గెంజుట్సు అయితే యూజ్ చేస్తాడు తాడుకాగే ఇరిజన్ సాటోబి పైన. ఆ టెక్నిక్ పేరు వచ్చేసి బ్రింగర్ ఆఫ్ డార్క్నెస్ టెక్నిక్. అది ఎలా ఉంటదంటే మామ, ఉరోచిమారు వర్సెస్ తాడుకాగా బ్యాటిల్ చూసిన వాళ్ళకి తెలుసు, మొత్తం చుట్టూ ఒక బ్లాక్ కలర్ లో షీల్డ్ లెక్క వచ్చేస్తుంది. అసలు దాని లోపల ఏం జరుగుతుందో ఎవరికి కనిపించదు, అసలు అది గెంజుట్సా లేకపోతే దేంట్లోనో కూడా అర్థం కాదు. ఒకవేళ మీకు అర్థం అవ్వట్లేదు మామ అంటే ఇంకో వీడియోలో దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇక టాప్ 7 కి వచ్చేసినట్టయితే సెకండ్ మ్యూజికాగే ఆఫ్ కిరికాకురే జెన్జెట్సు అజుకా. తిను గెంజుట్సు లో ఒక స్కిల్ పర్సన్. 4th గే నింజా వాళ్ళు చూసిరు కదా, గారాకి ఒనోకి ఇద్దరికి ఒకటేసారి చుక్కలు చూపించింది తిన గెంజుట్సు తోటి. తిన గెంజుట్సు గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేను, ఎందుకంటే 4th గే నింజా వాళ్ళు అందరూ చూసిరు కదా. తిన ఒక దాన్ని అయితే సమన్ చేస్తాడు, దానికి అనుకుంటేనే తినని మనం టచ్ చేయగలుగుతాం, కొట్టగలుగుతాం, లేకపోతే తిన పైన ఎన్ని అటాక్స్ చేసినా కానీ తినకి ఏం కాదు. ఇక టాప్ 6 కి వచ్చేసినట్టయితే మామ గెంజుట్సు గురించి మాట్లాడుకుంటాం. గెంజుట్సు లో ఉచియా క్లాన్ వాళ్ళు లేకపోతే ఎలా చెప్పండి. మళ్ళీ టాప్ 6 లో ఉన్న ఉచియా క్లాన్ మెంబర్ ఎవరంటే ఓబిటో ఉచిహా. ఉచియా క్లాన్ మెంబర్ అంటే ఖచ్చితంగా షేరింగ్ అని అయితే యూజ్ చేయగలుగుతాడు. ఓబిటో ఒక గెంజుట్సు ఎంత పవర్ఫుల్ అంటే పర్ఫెక్ట్ జుంజురికైనా ఎగురా కూడా దాన్ని బ్రేక్ చేయలేకపోతాడు. అలాగనే తను ఎంతో పవర్ఫుల్ ఎబిలిటీ అయిన ఇజనాగి గెంజుట్సు కూడా తను యూజ్ చేయగలుగుతాడు. ఇక టాప్ 5 కి వచ్చేసినట్టయితే సుషివి ఉచియా. అందరూ ఉచియాలే వస్తారు. ఇక మనకు తెలుసు సుషివి ఉచియా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గెంజుట్సు యూజర్ ఇన్ నరుటో సిరీస్. తాను మోస్ట్ పవర్ఫుల్ గెంజుట్సు పేరు వచ్చేసి కోటో అమసుకామి. దీని గురించి తెలియనోడు ఉంటాడు కానీ దీన్ని సుషివి ఉచియా ఆపోనెంట్ పైన యూజ్ చేసి వాళ్ళని అయితే కంట్రోల్ చేయగలుగుతాడు. అసలు వాళ్ళు గెంజుట్సు లో ఉన్నారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. బేసిక్ గా ఉచియా క్లాన్ వాళ్ళు గెంజుట్సు యూజ్ చేసేటప్పుడు అయితే ఎదుటోని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. బట్ సుషివి ఉచియా అలా కాదు, జస్ట్ ఎనిమి కనిపిస్తుంది వాళ్ళు గెంజుట్సు అయితే వాళ్ళ పైన పడిపోతుంది. లైక్ సుషివి ఉచియా ఇలా అనుకుంటాడు అనుకుంటామమ్మ, మనకి ఏమైనా పెళ్లి చూపులు అయితే నేను ఏమైనా పెళ్లి కూతురు అని కళ్ళని కళ్ళు పెట్టి ఉన్నీకి అని అనుకుంటాడేమో. జోక్స్ అపార్ట్, సీరియస్ కాకండి, ఏదో జోక్ కోసం అన్న. నాకు తెలిసి దీని అంత దరిద్రం జోక్ మీరు ఎక్కడ వినకుండొచ్చు కానీ. ఇక టాప్ 4 కి వచ్చేసినట్టయితే ఇటాచి ఉచియా. ఇటాచి ఫ్రెండ్స్ కోపంగా అక్కడి టాప్ 4 లో పెట్టిన ఏంద్రా అని అనుకోకండి, ఈయనండి ఇంకున్నారు దీనికన్నా పవర్ఫుల్ యూజర్స్ ఉన్నారు ముంగట. అందుకే నేను కూడా ఇటాచి ఫ్యాన్. ఇటాచి కన్నా పవర్ఫుల్ గెంజుట్సు యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు ముంగట, అందుకే టాప్ 4 లో ఉండు. వినకుండా నన్ను కామెంట్ సెక్షన్ లో నూకకండి మామ. ఇటాచి ఉచియా గెంజుట్సు గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇటాచి ఒక స్కిల్ పర్సన్. అందులో ఇటాచి తన మంగిక్యూ షేరింగ్ అని వల్ల అయితే ఒక పవర్ఫుల్ టెక్నిక్ ని అయితే యూజ్ చేయగలుగుతాడు, అదే సుకియోమి. ఈ టెక్నిక్ తోటే ఇటాచి తన ఎనిమిని అయితే ఒక సపరేట్ వల్లోకి అయితే తీసుకెళ్లిపోతాడు, ఎల్యూజన్ వల్లోకి అయితే తీసుకెళ్లిపోతాడు. అక్కడ తన టైం ని స్పేస్ ని అయితే మ్యానిపులేట్ చేయగలుగుతాడు. అలాగనే ఇటాచి ఇజనాగి ఇంకా ఇజనామి అలాంటి పవర్ఫుల్ టెక్నిక్స్ ని కూడా యూజ్ చేయగలుగుతాడు. ఇక టాప్ 3 కి వచ్చేసినట్టయితే ఇటాచి ఉచియా ఒక తమ్ముడు, నరుటో ఒక లవర్, నరుటో ఒక బెస్ట్ ఫ్రెండ్, సాస్కే ఉచిహా. తిను నింజుట్సు లో, తాయిజుట్సు లో, గెంజుట్సు లో మూడిట్లలో ఒక స్కిల్ పర్సన్ అని చెప్పొచ్చు. తిన గెంజుట్సు ఎంత పవర్ఫుల్ అంటే తిను ఒకటేసారి అన్ని టెయిల్ బీస్ట్ అయితే కంట్రోల్ లో పెట్టుకున్నాడు తన గెంజుట్సు తోటి. అంటే ఆ స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న రన్నింగ్ గన్ వల్లనే అయ్యింది కానీ అది ఉండడం వల్లనే కదా తిన టాప్ 2 కి వచ్చింది గెంజుట్సు ప్లేస్ లోకి. కరెక్టే మామ మీరు అన్నది. తను తన
రెనింగ్ అంటూటే గెంజుట్స్ అయితే యూజ్ చేశాడు ఆపోనెంట్స్ పైన. అది యూజ్ చేసి అన్ని టెలివిజన్ అయితే కంట్రోల్ లో పెట్టుకుండు. అన్ని టెలివిజన్ కంట్రోల్ లో పెట్టుకుంటే టాప్ 3 కి డిజర్వే గమా మరి. ఇక టాప్ 2 కి వచ్చేసినట్టయితే గోస్ట్ ఆఫ్ ఉచిహా, మాదరా అన్ని టైప్స్ ఆఫ్ గెంజుట్స్ లో స్కిల్ పర్సన్. ఫోర్త్ గా నింజా వల్ల తను రెనే షేరింగ్ అని అయితే అవాక్ చేసినకైతే మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ని అయితే క్యాస్ట్ చేసిండు. అదే ఇన్ఫినిట్ సుకియోమిన్ అయితే. ఇన్ఫినిట్ సుకియోమి గురించి అందరికి తెలిసిందే కదా. ఇప్పుడైతే ఇక్కడ కొంచెం సింపుల్ గా చెప్తా. ఒక్కసారి ఆన్ అయిందంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా లైక్ ఒక గెంజుట్స్ దాంట్లోకి వెళ్ళిపోతారు. ఆ గెంజుట్స్ లో వాళ్ళకి నచ్చినట్టు బతకగలుగుతారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఉండగలుగుతారు. అంటే ఇక మొత్తం వాళ్ళకి నచ్చినవి జరుగుతాయి అనమాట అందులో. ఇక ఫైనల్ నెంబర్ 1 వచ్చేసి అన్నిట్లలో మాస్టర్ అయి ఉంటది అన్నప్పుడే మీకు అర్థమైంది కదా, అదే మన కాగుయా ఓట్సుకి. కాగుయా నరుటో సిరీస్ లో గెంజుట్సు టెక్నిక్స్ కి ఒక బీస్ట్ అని చెప్పొచ్చు. దీని కూడా ఇన్ఫినిటీ సుకియోమ్ అయితే యూజ్ చేయగలుగుతుంది. ఇన్ఫినిటీ సుకియోమ్ గురించి ఇంతకుముందే చెప్పిన, ఇంకోసారి చెప్తే కొంచెం పాష్ గా చెప్దాం మనం ఇప్పుడు. అది ఒక పవర్ఫుల్ గెంజుట్సు టెక్నిక్ అనమాట. అది వాళ్ళలో ఉన్న వాళ్ళందరినీ అయితే ట్యాప్ చేసేస్తుంది. అందులో ఒక ఎల్యూజన్ వాళ్ళకి అయితే వెళ్ళిపోతారు. ఆ వల్ల మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. మీ మైండ్ లో మీకు ఏది అనిపిస్తే అది అయితేనే ఉంటుంది రియాలిటీగా. అంటే ఆ వల్ల రియాలిటీగా జరుగుతుంది. వాళ్ళలోనే గెంజుట్స్ లోనే ఇంకొక టైప్ ఆఫ్ రియాలిటీ అంటే ఆ గెంజుట్స్ లోనే మీకు అవన్నీ రియాలిటీగా జరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా. అర్థం కాకపోతే ఇంకోసారి చెప్పమంటారా? వద్దు చాలా ఎప్పటికే నెత్తిన వస్తుందా. సరే. సో ఇక వీళ్ళే టాప్ 10 గెంజుట్సు యూజర్స్ ఇన్ నరుటో సిరీస్. ఇదంతా నేనేం ర్యాంక్ చేయట్లేను. అప్పటి నుంచి మీకు స్క్రీన్ పైన వాళ్ళ ఈ ఫోటోస్ అయితే పడుతున్నాయి కదా, టాప్ 1 టాప్ 2 అన్నప్పుడు. అదొక వెబ్సైట్ అనమాట. ఆ వెబ్సైట్ లో మొత్తం నరుటో సిరీస్ అన్ని మూవీస్ మాంగా అంతా కలుపుకొని వాళ్ళ ఒక పవర్స్ పైన అయితే ర్యాంకింగ్ చేసి పెడతారు. చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇందులోకి తీసుకొని చెప్తారు. నేను కూడా ఏదో ఫాలో అవుతున్నాను. ఎందుకు మళ్ళీ నేను ఓన్ గా క్రియేట్ చేసి దొబ్బులు తినడం. ఒకవేళ మీకు లేదు మామ అది తప్పు ఉంది ర్యాంకింగ్, నేను ర్యాంక్ చేస్తా అనుకుంటే కింద కామెంట్ చేసి ర్యాంకింగ్. నా ర్యాంకింగ్ విషయానికి వచ్చేస్తే నేను కూడా ఇలానే ర్యాంక్ చేస్తా. కరెక్ట్ గానే ఉంది మామ. నరుటో సిరీస్ మొత్తం కంప్లీట్ చేసినాడు, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు దీన్ని. సో మరి ఇది ఈ వీడియో నచ్చితే వీడియో ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మళ్ళీ, బాయ్.